శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, కూలీ సినిమా నుంచి ఎవరి పాత్రలు ఎలా ఉన్నా, సినిమా ఎలా ఉన్నా, నాగార్జున గారి రోల్ కొంచెం ఆయన చేయకుండా ఉంటే బాగుండేది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మీరేమంటారు అసలు సినిమా గురించి కానివ్వండి, ఇప్పుడు నాగార్జున గారు ఆ రోల్స్ పైన గురించి కానివ్వండి? కూలీ, వార్ రెండు ఒకేసారి వచ్చాయి. కానీ వార్ కంటెంట్ బాగుంది అని అన్నారు, మనకు తెలియదు. నేను వార్ చూడలేదు. కూలీలో అయితే నాకు నాగార్జున గారు విలన్ కింద చేయకుండా ఉండుంటే బాగుండేది అనిపించింది. అంటే మీరు అన్న చెందుకండి అట్లాగా అని. అంటే మీకు ఇంకో మాట కూడా చెప్తా. ఇప్పుడు జగపతి బాబు విలన్ గా చేశారు కదండి, అక్కినే నాగార్జున ఎందుకు చేయకూడదు? చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే నాగార్జున గారికి ఆ మన్మధుడు అనే ఇమేజ్ ఉంది. ఆ సినిమా చూశాక నాగార్జున ఇష్టపడిన వాళ్ళు ఉన్నారా? ఒక శివ. అంటే మీరు ఎక్కువ సినిమాలు మిమ్మల్ని గుర్తుపెట్టుకోకర్లా. ఒక 2-3 సినిమాల ఇంపాక్ట్ మీకు మీ జీవితకాలం మీకు ఉంటుంది. అది మీ తదనంతరం కూడా ఉంటుంది. కరెక్ట్. సో నాగార్జునని మీరు ఒక విలన్ గా ఊహించుకోలేరు. మీకు బిగ్ బాస్ చేస్తున్నాడు అతను. బిగ్ బాస్ లో ఆయన యంగ్గా కనిపిస్తున్నాడు అని అంటున్నారు, కానీ ఆయన చామ్ పోగొట్టుకుంటున్నాడు. నన్ను అడిగితే అది పోగొట్టుకోవద్దు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఏజ్. మనం అది జగపతి బాబు చేస్తున్నారు. హీఈస్ యాక్సెప్టింగ్ హిజ్ ఏజ్. జుట్టుకు రంగేయట్లేదు, ఆయన న్యాచురల్గా ఉంటున్నారు. మనం రజనీకాంత్ ఎందుకు చెప్పుకోవాలి? జగపతి బాబునే చెప్పుకుందాం మనం, మన తెలుగు వ్యక్తి కదా. రజనీకాంత్ ఎలా బయటకు వస్తే ఎలా ఉంటారు అంటారు, ఏం జగపతి బాబు లేరా? నాగేశ్వరరావు గారు లాస్ట్ లో అలాగే కదా ఉన్నారు. అవును. అంటే మనకి వేరే ఇండస్ట్రీనే ఎందుకు చెప్పుకోవాలి? మన వాళ్ళు మనకి బోల్డ్ మంది ఉన్నారు. మనకి అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు మీరు రజనీకాంత్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు ఇంకొక హీరోగా చేసుకోండి, తప్పులేదు. బికాజ్ యూ హ్యావ్ దట్ పొటెన్షియాలిటీ. దాన్ని మీరు పాడు చేసుకోవద్దు అనేది నేను చెప్పాను. అవసరం లేదు ఆయనకి. ఇంకొకటి ఆయనే అన్నారు కదా, నేను నా మనవలకి ఈ క్యారెక్టర్ చూపించలేను, ఈ సినిమా చూపించలేనని. మీకేం అవసరం? అదే అవసరమా నాగార్జున గారికి? నిజంగా ఎదురుగుండా కనిపిస్తే అడగాలి అనిపించింది నాకు. అంటే నేను అనేది మనకి ఏం తక్కువ అని మనం చేయాలి. అడగచ్చు, డైరెక్టర్స్ అడుగుతారు. రజనీకాంత్ గారిది 50th కరెక్టేనండి. ఇంకా మంచి క్యారెక్టర్స్ ఇప్పుడు అమీర్ ఖాన్ చేశారు. అమీర్ ఖాన్ నేను ఒప్పుకున్నాడు కదా, నా కోసం ఈ సినిమాకి ఎవడు రాడు, వాళ్ళిద్దరి కోసమే వస్తారని. మరి అమీర్ ఖాన్కి అవసరమా? మీరు అదే చెప్తున్నాను నేను, స్క్రీన్ మీద కనిపించాలనో లేకపోతే స్క్రీన్ షేర్ చేసుకోవాలనో ఆలోచించకండి. నా స్టేచర్ ఏంటి, నాకు అవసరమా ఇది అనుకోండి. ఇప్పుడు నాగార్జున గారికి ఏం తక్కువ అని ఏది లేదు అసలు. ఇవాళ ఆయనకి 200 కోట్లు విలువ చేసే స్టూడియో ఉంది. ఇంకా ఎక్కువేనేమో, నేను ఊరికే అందాజా చెప్తున్నాను. ఎన్ని వేల కోట్లు ఉంది ఆయనకు ఆస్తి. ఆయన ఏ సినిమా కావాలంటే ఆ సినిమా చేయగలరు. నేను అనేది అది నేల విడిచి సాము చేయక్కర్లే వీళ్ళందరూ, అవసరం లేదు. ఆయన ఇప్పుడు కొత్తగా ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమే ఉంది. నాగేశ్వరరావు గారు కొడుకుగా వచ్చారు, నాగార్జున తాను నిలబెట్టుకున్నారు. ఇప్పుడు ఈ రోజు ఇండస్ట్రీలో మనం చూసుకుంటే, ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఈ రోజు ఉన్న యంగ్ హీరోస్ కావచ్చు, ఇంతకు ముందు జనరేషన్ కావచ్చు, అంతకు ముందు జనరేషన్ నుంచి వచ్చిన పిల్లలు అయినప్పటికీ ఎవరికి వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. ఒక మెగా కాంపౌండ్ తీసుకున్నా మీరు, లేదు నాగార్జున గారి పిల్లల్ని తీసుకున్నా, అంటే ఈవెన్ మంచి ఫ్యామిలీ కూడా. సరే, మంచి చెడు మనం ఎవరమండి జడ్జి చేయటానికి? ఫ్యాన్స్ ఉన్నంతకాలం వాళ్ళే జడ్జెస్, మనం కాదు. ఈ రోజుల్లో ఫ్యాన్స్ ఎట్లా ఉన్నారంటే తిడుతున్నారు వాళ్ళే. వార్ 2 కూలీ చూసి వాళ్ళు నిలదీస్తున్నారు. ఎందుకు ఇట్లాంటి సినిమాలు చేశారు, మా డబ్బులు ఎందుకు తగలాయించారు, మా టైం ఎందుకు వృధా చేశారు, అడిగారా లేదా? అవును. ఇప్పుడు ఫ్యాన్స్ మారుతున్నారు, వాళ్ళ యాటిట్యూడ్ మారుతుంది. దానికి రీజన్ ఏంటంటే, గతంలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ లేరు, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అయినా కూడా ఫ్యాన్స్గా ఉంటున్నారు, అది వేరు. కాబట్టి నేను అనేది ఏంటంటే, నాగార్జున గారు దయచేసి ఇట్లాంటి సినిమాలు చేయకండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి. మీకంటూ ఒక ఇమేజ్ ఉంది, మీకు ఇంకా మీరు కొంతకాలం చేయొచ్చు హీరోగా, మీకు ఇంకా అంటే ఆ సమర్థత ఉంది. కాబట్టి నెక్స్ట్ టైం ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు లెట్ హిమ్ థింక్ ట్వైస్ బిఫోర్ యాక్సెప్టింగ్ దట్. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.